చిన్నప్పుడు నేను నా ఆలోచన విధానాన్ని నన్ను ఒక గాడిలో పెట్టి నేను యాక్చువల్‌గా చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మతో బాగా కలిసి ఉండేవాడిని. నేను 6వ తరగతి చదివేటప్పుడే మేమిద్దరం కలిసి ఖరీదుకెళ్ళేవాళ్ళం. మాకు షాప్ ఉండేది. సో, మేము సూర్యాపేటకెళ్ళి చేపలు తీసుకురావడం, ఇల్లందు వరంగల్ వెళ్ళినప్పుడు ఇనుప పనిముట్లు తీసుకురావడం, ఏలూరు వెళ్ళి పొగాకు ఖరీదు చేయడం. అలా వెళ్ళినప్పుడు నేను తనతో కలిసి వెళ్ళేవాడిననమాట. అప్పుడు నేను 7th క్లాస్, 8th క్లాస్ చదివేవాడిని. సో, తను ఎలా మాట్లాడుతోంది, ఎలా వాళ్ళతోటి బిహేవ్ చేస్తోంది, ఒక కన్జ్యూమర్ బిహేవియర్ ఎలా ఉంటది, వాళ్ళకి ఎలా మనం డీల్ చేయాలి, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. అవన్నీ ఒక అతిపెద్ద ఎంబీఏ కాలేజ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లెసన్స్ కంటే పెద్దయి. నాకు చాలా ఎంత అంటే నేను మాటలో చెప్పలేను, అంత ఉపయోగపడ్డాయి. నాకు కిరాణా షాప్ ఉండేది. మా నాన్నమ్మ తన 24 ఇయర్స్ ఏజ్లో 4 పిల్లలు ఉన్నప్పుడు తన భర్తని కోల్పోయింది. సింగరేణి కాలేజ్లో మా తాతయ్య బిర్రు యాదగిరి గారు చనిపోయారు. సడన్గా పడుకుంటే చనిపోయారు. అప్పుడు ఆమె వయసు 24 ఇయర్స్. ఆమెకు సింగరేణి కాలేజ్ ఇచ్చిన కాంపెన్సేషన్ 2000 రూపాయలు. ఆ మంత్కి వచ్చిన సాలరీ 50 రూపాయలు ప్లస్ 2000 రూపాయలు. 2050 రూపాయలతోటి తను రోడ్డు మీదకి వచ్చేసింది. సో అప్పుడు వాళ్ళ తమ్ముళ్ళు వచ్చి, అక్క నువ్వు మనం వరంగల్ తీసుకెళ్తాను, నేను వరంగల్లో నేను చూసుకుంటాను, రా ఆ 2000 రూపాయలు మాకు ఇయ్యి అని అడిగితే వాళ్ళ మామ వాళ్ళ తల్లి ఒక మాట చెప్పింది, బిడ్డ మనము ఎక్కడున్నా సరే మనమున్న చోట మన్ను బుక్కి బతకాలి, మనమున్న చోట మన్ను బుక్కి బతకాలి తప్ప ఊరల్లి పెట్టి వెళ్ళిపోయిన అనుకుంటారు. నువ్వు అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి రావాలంటే నీ ఊరు కూడా ఉండదు. ఆ పని చేయకు ఎప్పుడు కూడా. నీకున్న దాంతో నువ్వు ఎంతవరకు చేయగలవు అంతవరకు చేసుకుని పిల్లల్ని సాదుకొని ఉండు, ఈ ఇల్లు ఇస్తాను నీకు అని చెప్పింది. ఇప్పుడు అదే ఇంట్లో మేము ఉంటున్నాం కూడా. సో అట్లా మా నాన్నమ్మ 2000 రూపాయలతోటి నెమ్మదిగా దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చి అక్కడి నుంచి కొంచెం వడ్డీ తీసుకొని దాని నుంచి షాప్ నడుపుతూ చిన్నపిల్లలు 4. మా నాన్నకి అప్పుడు వయసు 8-9 సంవత్సరాలు ఉంటాయి మా నాన్నకి. ఆయనకు ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు. అంటే మా నాన్నమ్మ వయసు 24 ఇయర్స్ అప్పుడు. సో అక్కడి నుంచి తను నెమ్మదిగా 92 ఇయర్స్ చనిపోయేటప్పటికీ తను చనిపోవడానికి 10 రోజుల ముందు కూడా షాప్లో ఉండేది, వ్యాపారం చేస్తుండేది, తన పని తనే చేసుకునేది. సో అలాంటి ఒక ఇన్స్పిరేషనల్ వ్యక్తితో నేను కలిసి ఉన్నానని ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాను నేను. సో తన జీవితమే నాకు ఒక ఇన్స్పిరేషన్. అలా మా నాన్నమ్మతోటి చిన్నప్పటి నుంచి పెరిగా నేను. నా పేరు గిరిబాబు, మా నాన్నమ్మ భర్త పేరు యాదగిరి. సో ఆ గిరి నాకు పెట్టారనమాట మా నాన్న. సో అట్లా నేను ఆ సార్థక నామధేయత ఉండాలని చెప్పేసి నేను తనని స్ఫూర్తిగా తీసుకుంటాను. నేను సాధించిన ప్రతిదీ తనకే అంకితం.